ఇచ్చేది, రక్షించేది. వాళ్ళకి వచ్చిన ప్రమాదం జీవితంలోకి ఎప్పుడు కూడా ప్రార్థన చేయొద్దు అన్నాడు నాన్న. కానీ ఆమె రహస్య ప్రార్థన ఆ కుటుంబాలన్నిటికీ కూడా ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా. అంటే నువ్వు చేసే ప్రార్థన ఎంత శక్తి కలిగిందో మనకు తెలియదు, కానీ ఆ ప్రార్థన ప్రారంభించిన తర్వాత ఆ ప్రార్థన ద్వారానే దేవుడు అద్భుత కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దావీదు ఎప్పుడు యుద్ధానికి వెళ్ళాలని ఏం చేసేవాడంట, దేవుని మందిరంలో అడుగుపెట్టి మోకాళ్ళు వేసి దేవుని యుద్ధంతా విచారణ చేసేవాడు. దేవా యుద్ధానికి వెళ్ళాలా వద్దని ప్రార్థన చేస్తే దేవుడు ఒకసారి అంట వద్దు అంటే ఆగిపోయాడంట. తర్వాత వెళ్ళు అంటే వేలు గొప్ప జయాన్ని పొందుకున్నా. అంటే ఈ యొక్క జీవితంలో వచ్చి అనేక సమస్యలు ఆటంకం వచ్చిన మన జీవితాలలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఆలోచన చెబుతాడు, తప్పిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు, విడిపిస్తాడు. ప్రతి విషయంలో కూడా నువ్వేం చేయాలి, మనం ఏం చేయాలి, నేనేం చేయాలంటే ప్రార్థన చేయాలంట. స్తోత్రములుగా మనం ఇష్టపడ్డాను, ఆయన కూడా నాకు ఇష్టడే, నాకేదైతే ఇష్టమో అదే దావీదు చేశాడు, నెరవేర్చాడని చక్కగా సాక్ష్యం చెబుతాడు దేవుడే దావీదు గురించి. ఎందుకంటే ఆయనకి ఇష్టడుగా ఉంటేనే మనం ఏమవుతామో తప్పించుకుంటామంట. ఎవరు దేవునికి ఇష్టడుగా ఉంటారో వాళ్ళని దేవుడు దర్శిస్తాడు, వాళ్ళు తప్పిస్తాడు, వాళ్ళు కాపాడుతాడు. తప్పించబడాలంటే ప్రతి విషయంలో దేవునికి ఏదైతే అది ఇష్టం ఉందో దాన్ని ఏం చేయాలి, తొలగించాలంట. స్తోత్రములుగా 2002 అనుకుంటా పోతే కనిపించే సేవకుడిగా ఇష్టంగా బతకపోతే కనిపించే దేవుడికి ఎలా ఇష్టంగా ఉంటానయ్యా అని చెప్పిన మాట నా గుండెలో ఇప్పటికీ 2002 అంటే ఎప్పుడో దగ్గర 20 సంవత్సరాలు ఇప్పుడు గుర్తుంది. కారణం ఏంటంటే ఆ తల్లి యొక్క భక్తి. ఏ సమయమైనా అని చెప్పే మాట ఏంటంటే నా దేవునికి నేను ఇష్టంగా బతుకుతాను. హల్లెలూయా. ఆయనకి అయిష్టమైన కార్యాలు ఏమీ చేయను. ఎవరు తప్పించుకుంటారు అంటే ఈ లోకంలో సాతాను చేతుల నుంచి, బంధకాల నుంచి, కరువుల నుంచి, అపాయాల నుంచి ఎవరు తప్పించుకుంటారంటే ఎవరైతే దేవునికి ఇష్టంగా ఉంటారో వారు తప్పించుకుంటారంట. హల్లెలూయా. చౌలకు మాట మనం తప్పిస్తారంట. స్తోత్రములుగా. మొత్తానికి వారు దేవుని ఆనందించారు, సంతోషించారు, ఆయనకి ఇష్టం బతికారు కాబట్టి శత్రువులందరినీ కూడా తరిమి కొట్టి ఆ యొక్క పాలు తేరు ప్రపంచ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. మన జీవితాల్లో కూడా ఎవరి ఇష్టం నెరవేర్చబడాలంటే దేవుని ఇష్టమే నెరవేర్చబడాలి. హల్లెలూయా. అది కష్టమైన, కొద్ది కష్టంగా ఉంటుంది అయినా సరే, కొద్ది బాధగా ఉంటుంది అయినా సరే